హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. నా జీవితంలో నేను వేస్ట్ చేసిన మినిమం 100 డేస్ అండి. ఒక టాపిక్ మీద నేను వేస్ట్ చేశాను. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా సినిమాలు నేను బాగా చూస్తాను. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే సినిమాని సినిమాలా చూడకుండా దాని గురించి అనవసరమైన డిస్కషన్స్, ఫ్రెండ్స్తో డిబేట్స్ పెట్టి చాలా వాల్యుబుల్ టైంని నేను వేస్ట్ చేశాను నా జీవితంలో. 8th క్లాస్ వరకు నేను చాలా మెరిట్ స్టూడెంట్ని. కానీ 9th క్లాస్ నుంచి నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వల్లే అవ్వచ్చు, నా చుట్టూ ఉన్న పరిసరాల వల్ల అవ్వచ్చు, ఎందుకో ఎలా జరిగిందో తెలియదు కానీ సినిమాలు ఎన్ని సెంటర్లో 100 డేస్ ఆడిని, ఎన్ని సెంటర్లో 175 డేస్ ఆడిని, ఎన్నిసార్లు టీవీలో రిపీటెడ్గా ఆ మూవీ వస్తుంది, సినిమా కలెక్షన్స్ గురించి, అలాగే సినిమాలకి బ్యానర్లు కట్టడం గురించి, అలాగే పోస్టర్స్ గురించి డిస్కషన్ చేయడం గురించి, వీటిలన్నిటి మీద అసలు పావులా కూడా ఉపయోగం లేని దాని గురించి చాలా వాల్యుబుల్ టైంని నేను వేస్ట్ చేశాను. ఈ టాపిక్స్ అన్నీ రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ, కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత కానీ మా ఫ్రెండ్స్తో గోడల దగ్గర డిస్కస్ చేయడం, గోడల మీద కూర్చుని డిస్కషన్ చేయడం, పార్కుల్లో కూర్చుని డిస్కషన్ చేయడం, ఆఖరికి జాబ్లో జాయిన్ అయిన 4 సంవత్సరాల వరకు కూడా నేను వీటి మీద చాలా టైం వేస్ట్ చేశానండి. జాబ్లో జాయిన్ అయిన తర్వాత సోషల్ మీడియాలో, ఈ వెబ్సైట్స్లో ఆ కలెక్షన్స్ గురించి చెక్ చేయడం, ఇలా చెత్త గురించి ఎక్కువగా డిస్కస్ చేసి నా టైంని నేను వేస్ట్ చేసుకున్నాను. ఇప్పటికి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాను. ఇప్పుడు నేను ఉన్న పొజిషన్కి మంచి పొజిషన్లోనే ఉన్నాను. కానీ మా ఫ్రెండ్స్తో పోలిస్తే నేను ఒక 1 year లేట్గా సెటిల్ అయ్యాను. నేను కనుక చదువుకున్న టైంలో కానీ, కెరీర్ స్టార్టింగ్లో కానీ ఈ మూవీస్ గురించి డిస్కషన్ పెట్టకుండా నేను జాగ్రత్తగా కష్టపడి ఉంటే ఇంకా బెటర్ పొజిషన్లో ఉండేవాడిని, ఇంకా ముందు సెటిల్ అయ్యేవాడిని. ఇదంతా ఇప్పుడు ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా ట్రోలింగ్స్, మూవీస్ గురించే డిస్కషన్స్, ఇప్పుడున్న యువత అంతా, ఇప్పుడున్న జనరేషన్ అంతా వాల్యుబుల్ టైంని అంతా ఈ సోషల్ మీడియా, ఈ మూవీస్ వల్ల ఎక్కువగా వాళ్ళ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. అందుకే నా స్టోరీని అందరికీ షేర్ చేసుకుంటే ఎవరైనా మారతారనుకుని నేను షేర్ చేస్తున్నాను. జీవితంలో వెనక్కి తీసుకోలేనిది ఒకటి టైం సెన్స్ అనేది ఉండాలి. టైంని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. అంతేనండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ ఆల్.